అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈవీఎంలతో గెలిచారు, ఈసీ వాళ్ళతో కుమ్మకాయ గెలిచారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అంటున్నారు. మరి మీకు ఎలా అనిపించింది? ఎన్నికల అధికారి, గవర్నమెంట్ అధికారులు, అమిత్ షా, మోడీ వీళ్ళందరూ కలిసి ఈ రోజు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఓటునన్ని హక్కుని తిరగరాస్తున్నారు. ఓటు ఎక్కడేస్తున్నామో తెలియకొచ్చిన ప్రజలు బ్యాలెట్ పేపర్లో ఏమని చెప్పండి, ఈ ఓటు నోటు అని అంటున్నారు కదా, ఓటు నోటు కాకుండా పేపర్ మీద ఇస్తే అప్పుడు ప్రజలకు తెలుస్తుంది. ప్రజలకు ఇప్పుడు నువ్వు బెంగాల్లో గెలిచినావు అని ఏముందా అంటే ఈ 15 ఏళ్లలో మోడీ గారు చేసింది ఏమి, అంటే మీకు ఏమీ నచ్చలేదా? అంటే ప్రజలకే తెలుస్తుంది ఎంతమందిని తీసుకున్నాము, ఏ పార్టీల నుంచి ఎంతమంది ఎంపీలు వచ్చారు, ఏ పార్టీల నుంచి ఎక్కడికి వెళ్ళి అయిందో. 22 రాష్ట్రాలు, తమిళనాడులే చూడు, ఇప్పుడు తమిళనాడు అన్నమలై రిజైన్ చేసిపోయాడా? 2019 మీ దగ్గర వచ్చాడు అధికారిగా ఉండి, పోలీస్ అధికారి. మరి ఈరోజు ఎందుకు మరి మీ దాంట్లోకి 4 ఏళ్ళ నుంచి చేంజ్ అయ్యి ఎందుకు పోయాడు? మరి ఈరోజు నచ్చకనే కదా. మీరు ఒక్కరోజు 1 గంటలు 24 గంటలు ఒక 1 అవర్లోనికి 14 లక్షల మంది ఆయనకు సపోర్ట్గా ఇచ్చారు. అంటే మీ మీద వ్యతిరేకత ఎంత ఉందో. ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతం అంటున్నావు కదా, తమిళనాడులో నీకు అన్నమలై అంటే దేశంలోనే ఒక స్టార్ లెక్క రూపొందిన నాయకుడు. అలాంటి నాయకుడు మీ దాంట్లోకి వెళ్ళి పక్కన వచ్చి 14 లక్షల మంది ఫాలోవర్స్ ఆయన ఒక గంటలో. అంటే నేనేమంటున్నా అంటే ఈరోజు నీకు చమర గీతం పాడడానికి ప్రజలు ఆసన్నమైనారు. అది గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో బీజేపీని నమ్మే ప్రసక్తి లేదు. అంటే నెక్స్ట్ జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే దేశవ్యాప్తంగా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి, మహిళా బిల్లు 33% రిజర్వేషన్లు ఇచ్చి ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు 29లో. మరి ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందంటారు? మహిళలు రోడ్డు మీద తిరగడానికనే ఇబ్బంది పడుతున్నారు. రోడ్లో పోవాలంటే ఎన్నో మానభంగాలు అవుతున్నాయి. ఢిల్లీలో మొన్ననే జరిగాయి, అంతమంది జరిగింది. ఈ 12 ఏళ్ల కాలం ఎంతమందిని చంపారు అది తెలియట్లేదా? ఏ చట్టం వచ్చింది, ఏం చేసింది? 20 ఏళ్ళ దాకా ఒక అమ్మాయిని రేప్ చేస్తేనే దానికి దిక్కుమొక్కు లేదు. ఇలాంటి పాలనలో ఎవరు మీకు నమ్ముతారు? జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా మీకు మట్టుకు రాబోయే కాలానికి గడ్డు కాలమే బీజేపీకి అని నేను అంటున్నాను. అంటే నెక్స్ట్ వచ్చేది దేశంలో ఏ పార్టీ అంటారు? ప్రజలు మెచ్చిన నాయకుడిని గెలిపించుకుంటారు. ప్రజలకు తోడుగా ఎల్లవేళలా ఉండి ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకుంటారు. రాబోయే కాలానికి చమరగీతం పాడతారు ఈ బీజేపీని. మోడీకి హటావ్, దేశ్కు బచావ్ అనే రోజులు దిగ్గబడ్డాయి. అదైతే ప్రజలు కాక్రోజ్ వచ్చింది మొన్న, కాక్రోజ్ పార్టీ. అలాంటి పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ ఏ మీడియా అనేవి సపోర్ట్ చేయకుండా ప్రైవేట్ సంస్థ ఫేస్బుక్లు, వాట్సాప్ ద్వారా ప్రజలకు వచ్చింది. నువ్వు ఎంత మీడియా రాకుండా కానీ ఈ రోజు ప్రజలకు ఎవరికి చేరువేశారు. అది ప్రజలలోనే ఉన్న సత్తా. అంటే అది కాక్రోచ్ పార్టీ అదొక ఉగ్రవాద సంస్థలాగా వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు, దాంట్లో మన ఇండియన్స్ లేరు అన్నట్టు కొన్ని అంటున్నారు కదా. మరి మీకేమనిపి? మీకు సపోర్ట్ చేయకపోతే ఉగ్రవాద పార్టీ, మీకు సపోర్ట్ చేస్తే దేశ పార్టీ. దేశం ఇప్పుడు ఉగ్రవాద పార్టీ ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు కదా. వాళ్ళు ఇక్కడ అమెరికా వెళ్ళి వచ్చాడు కదా అభిషేక్, ప్రజల మనిషే కదా. వచ్చి ఢిల్లీకి వచ్చాడు. మరి అరెస్ట్ చేశారా? ప్రజల మనిషి కదా. మీరు మీడియావి అక్కడ ఫాలో కావాలి. మీడియా మీకు ఇప్పట్లో నడుస్తుంది, మీకు అనుసంధుల్లో నడుస్తుంది. ఇంతవరకు ఒక్కసారైనా మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పిన దేశంలో నాయకుడు ఎవరున్నారంటే మోడీ ఒకరే. సమాధానం చెప్పని నాయకుడు మోడీ ఒకరే. ప్రెస్ మీట్కు సమాధానం చెప్పని నాయకుడు ఆయన చెప్పింది తినడం తప్ప ప్రశ్నించే నాయకుడు లేడు. జర్నలిస్టులు నా ఒక ప్రశ్న అడగాలన్నవి ఇంతవరకు ఒక్క ప్రశ్నవి అడగలేదు. అలాంటి పరిస్థితి దేశంలో ఏర్పడింది. ప్రజలు రాబోయే కాలాన్ని గుర్తుపెట్టుకొని ఏం చేయాలా ప్రజలు నిర్ణయించారు. అంటే రీసెంట్గా దేశంలో విద్యాశాఖ మినిస్టర్ సెంట్రల్ ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో కూడా చాలా పేపర్లు లీక్ అవుతున్నాయి. ఎందుకు అంటారు? అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం అంటారా, లేదంటే మరి దాని బాధ్యతగా తీసుకొని రాజీనామా కూడా చేయట్లేదు ఆయన, ఎందుకని అంటారు? చాలామంది నిరుద్యోగులు, విద్యార్థులు ఏ విధంగా సఫర్ అవుతారో ఇప్పటి వరకు 94 పేపర్ లీక్ అయ్యాయి ఈ దేశం. ఇప్పుడు ఈ మొన్న పేపర్ లీక్తో 100 మంది దగ్గర 100 మంది చనిపోయారు. 94 పేపర్లు లీక్ అయ్యాయి ఈ ప్రధాని ఉండంగా. నీటు అంటే ఈ రోజు రాసినోడు రేపు ఎలా రాయాలో చాలా మంది చనిపోయారు. ఒక అబ్బాయి చనిపోయింది, ఒక అమ్మాయి చనిపోయింది. ఇంత కష్టపడిన చదివినా కానీ మళ్ళీ ఇక్కడ లేదు నాకు అని చెప్పసాగారు. ఏమంటారు ఈరోజు అలాంటి పరిస్థితి ఈ దేశానికి ఎందుకు ఏర్పడింది? నిరుద్యోగ వ్యవస్థ ఎందుకు ఏర్పడుతుంది? మీరు చేయడం వల్లనే కదా ఇలా తయారవడం. పిల్లల్ని ఎంతమంది తల్లిదండ్రులకు శోభ పెడుతున్నారు పేరు పిల్లలు లేకుండా. ఇలాంటిది జరగకుండా ప్రజలు మరొక పార్టీని కోరుకుంటారు. రాబోయే కాలాన్ని మీ ప్రభుత్వానికి స్వస్తి చెప్పి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని నేను. ఓకే థ్యాంక్ యూ.